ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, హోలీ ల్యాండ్ టూర్లో 2025 సంవత్సరం మే నెల 8వ తేదీన మేము యెరూషలేంలో ఇక్కడ ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇది యెరూషలేంలో ఉన్న ఆలయ పర్వతం. దీన్ని మోరియా పర్వతం అని అంటారు అని మన బైబిల్ నందు చదువుతాం. ఈ ప్రదేశం చాలా ముఖ్యమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో ఏమేం జరిగాయో క్లుప్తంగా మీకు వివరిస్తాను. అయితే అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు మీకు చెప్తున్నాను, వినండి. ఇది రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. ఈ ప్రదేశానికి విదేశీయులు ఎవ్వరు వచ్చినా సరే, అంటే పరదేశులమైన మనం ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ గనక మనం దేవుణ్ణి ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు వింటాను అని రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లు మనం బైబిల్ నందు చదువుతాం. అంటే సొలొమోను దేవుని ఆలయాన్ని, మొదటి ఆలయాన్ని కట్టి ప్రతిష్ఠించినప్పుడు దేవునికి అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించాడనమాట. అదేంటో నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో 30వ వచనం, 41, 42, 43 వచనాలు ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. 30వ వచనం: మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టి తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి, నీ బాహుబలమును గూర్చియు, నీవు చూపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమను నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టినదని తెలుసుకొందురు అని సొలొమోను దేవుని ప్రార్థించినట్లుగా మనం ఈ అధ్యాయంలో, ఈ వచనంలో మనం చదువుతాం. ఇప్పుడు మీకు ఈ ఆలయం గురించిన కొన్ని ప్రత్యేక విషయాలను చాలా క్లుప్తంగా, తక్కువగా మీకు చెప్తాను. ఎక్కువ చెప్పడానికి సమయం లేదు. ఈ ఆలయ పర్వతం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను గతంలో మన ఛానల్లో కొన్ని వీడియోలు చేసి చెప్పాను. కానీ ఇప్పుడు మీకు క్లుప్తంగా వివరిస్తాను. అదేంటంటే, దేవుడు అబ్రహామును పరీక్షించడానికి తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పిన ప్రదేశం ఇదే. దీన్ని మోరియా పర్వతం అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది. అలాగే దావీదు కుమారుడైన సొలొమోను దేవునికి మొదటి ఆలయాన్ని ఇక్కడే నిర్మించాడు. ఆ తర్వాత సాక్షాత్తు దేవుడే తన మహిమతో దిగి వచ్చినట్లుగా మనం రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుతాం. తర్వాత మొదటి ఆలయాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరు నాశనం చేశాడు. ఆ తర్వాత రెండవ దేవాలయాన్ని ఇదే ప్రదేశంలో నిర్మించారు. రెండవ ఆలయం నిర్మించిన తర్వాత ఆ ఆలయం సంపూర్తి చేయబడిన కారణంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో ఉన్న హేరోద్ ద గ్రేట్ అనే హేరోదు రాజు ఈ ఆలయాన్ని చాలా వైభవంగా తీర్చిదిద్దాడు అని చరిత్ర చెప్తోంది. అందుకనే ఆ కాలంలో దీన్ని హేరోద్ టెంపుల్ అని కూడా పిలిచేవారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ల వయసులో ఈ ఆలయంలో పెద్ద పెద్ద మత బోధకులతో, బైబిల్ పండితులతో ఆయన ఇదే ఆలయం వద్ద చర్చలు జరిపి వారందరినీ విస్మయపరిచాడు అని మనం బైబిల్ నందు చదువుతాం. ఇక యేసు ప్రభువారు ఇదే ఆలయంలో అనేక సార్లు తన వాక్యాన్ని బోధించారు. అలాగే ఈ దేవాలయం వద్దే దీన్ని మీరు దొంగల గుహగా, వ్యాపార స్థలంగా మార్చారు అని చెప్పేసి ఆయన కోప్పడి ఇక్కడ వ్యాపారం చేసే వారందరినీ వెళ్ళగొట్టినట్లు కూడా మనం చదువుతాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా, అంటే పేతురు, యోహాన్లు ఇక్కడ కొన్ని అద్భుతాలు చేశారు. ఆ తర్వాత పౌలు గారు కూడా ఈ ప్రదేశంకి వచ్చి అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. చాలా ముఖ్యమైన ప్రదేశం ఇది. అందుకనే ఇది క్రైస్తవులకు, ముస్లింలకు, ఆ తర్వాత ముఖ్యంగా యూదులకు చాలా ముఖ్యమైన ప్రదేశం. ఆ తర్వాత రెండవ ఆలయాన్ని రోమన్ సైనికులు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నాశనం చేశారు. అప్పటి నుంచి ఇక్కడ, అంటే యూదులు ఇక్కడ మూడవ ఆలయాన్ని నిర్మించలేకపోయారు. ప్రస్తుతం ఇక్కడున్న మనం చూస్తున్న ఈ ప్రదేశాన్ని డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు. ఇది ముస్లింల ప్రార్థనా స్థలం. ముస్లింల నమ్మకం ఏంటంటే వారి ప్రవక్త అయిన మహమ్మద్ ఇక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళినట్లుగా వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇది ముస్లింలు కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇలా ఈ ఆలయం గురించి, ఈ టెంపుల్ మౌంట్ గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. అయితే క్రీస్తు శకం 70లో రోమన్లు, అంటే టైటస్ అనే చక్రవర్తి రెండవ దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసి దేవాలయం లోపల కూడా తగలబెట్టేసినట్టు, అంటే దేవాలయం లోపల ఉన్న బంగారం మొత్తం వాళ్ళు పట్టుకుపోయి దేవాలయాన్ని తగలబెట్టేసినట్లు చరిత్ర చెప్తోంది. కాబట్టి ఇది
యూదులకు మహా విషాదకరమైన సంఘటనగా మిగిలిపోయింది. దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ యూదులు అదే రోజు దేవుని ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉంటారు. ప్రస్తుతానికి వారికి దేవాలయం లేకపోయిన కారణంగా వెస్టర్న్ వాల్, పడమర వైపున గోడ దగ్గరే వారు దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. దాన్ని వెస్టర్న్ వాల్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి ఈ ప్రదేశంలో అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. హోలీ ల్యాండ్ టూర్కి వచ్చే ప్రతి వారు ఈ ప్రదేశానికి రావాలని, అంటే ఈ ఆలయ పర్వతం పైకి, మోరియా పర్వతం పైకి రావాలని ఆశపడతారు. కానీ వచ్చిన వారిలో దాదాపుగా 70% మందికి ఈ ప్రాంతాన్ని చూసే అవకాశం లభించడం లేదు. కేవలం 30% మంది మాత్రమే ఈ ప్రదేశానికి రాగలుగుతున్నారు. సెప్టెంబర్ నెలలో ఉండే టూర్లో ఖచ్చితంగా ఈ డోమ్ ఆఫ్ ద రాక్ అనే ఈ ఆలయ పర్వతం పైకి తీసుకుని వచ్చి చూపిస్తాం. మేము తీసుకొచ్చే ప్రతి టూర్లో కూడా డోమ్ ఆఫ్ ద రాక్, ఈ ప్రదేశం అంటే ఆలయ పర్వతం, టెంపుల్ మౌంట్ పైకి తీసుకుని రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే సెప్టెంబర్ నెలలో మాతో కలిసి ఈ హోలీ ల్యాండ్ టూర్కి రావాలని ఆశపడితే గనక వెంటనే ఇప్పుడే మాకు కనిపించే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ను నిర్ధారణ చేసుకోండి. ఇప్పటికే అనేక మంది మాతో రావడానికి వారి టికెట్లను నిర్ధారణ చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా రావాలనుకుంటే ఇప్పుడే మీరు మాకు ఫోన్ చేసి మీ ప్రయాణాన్ని నిర్ధారణ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్, మీ బ్రదర్ పెన్హర్ బాబు.